ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ. ఇది వచ్చేసి మా కంపెనీ తాలూకు కొబ్బరి తోట అన్నట్టు. ఇది వచ్చేసి ఎంత అంటే మ్యాక్సిమం ఒక 60 ఎకరాలు ఉంది. ఇక చూడండి 60 ఎకరాలు ఉంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు గడ్డి మందు వేస్తున్నాం ఫ్రెండ్స్. అదే నేను అన్నాం కదా మొన్న, అదే ఫస్ట్ నట్ మెడిసిను. ఇది ఫస్ట్ నట్ మెడిసిన్. ఇది ఆ ట్యాంకులో 900కు గాను 15 లీటర్లు మెడిసిన్ వేసినాము. ఇది అది అన్నట్టు గడ్డి. ఈ గడ్డికి గాను మెడిసిన్ కొడుతున్నారు. ఇది ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కొట్టిపిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది అన్నట్టు 3 months 3 నెలలు అయింది కొట్టి దీనికి. మళ్ళీ ఈరోజు కొడుతున్నాం అన్నట్టు. చూడండి ఆల్రెడీ కొంచెం రాలే కానీ ఇప్పుడు కొత్తగా వెళ్తుంది. కొత్తగా వస్తుంది అన్నట్టు. అందుకని మళ్ళీ ఒకసారి స్ప్రే చేసేస్తే దానికి మళ్ళా అది రావడానికి మళ్ళీ టైం పడుతుంది అన్నట్టు. అందుకని చెప్పిన వాళ్ళు అది కొత్తగా వచ్చే ముందే కొట్టిపిస్తారు అన్నట్టు. అలాగన్నట్టు. ఇప్పుడు ఇది నడిచేది ఓవర్ టైం ఫ్రెండ్స్. పొద్దున్న నుంచి వేరే వర్క్ చేసిరు వీళ్ళు. ఇప్పుడు వచ్చేసి వేరే వర్క్ అన్నట్టు. అంటే పొద్దున్న నుంచి వేరే బ్లాక్లో చేసిరు అన్నట్టు. సేమ్ వర్కే కానీ అదే స్ప్రేయింగ్ చేసే వర్కే కానీ, కాకపోతే బగాన్లో చేసినట్టు, ఫామ్ ఆయిల్ బగాన్లో. ఇది వచ్చేసి ఓవర్ టైంలో. అంటే టైం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకు డే మొత్తం నడవదు అన్నట్టు పని. ఎందుకంటే టైం దొరికినప్పుడు, ఇప్పుడు అలా టైం దొరికినప్పుడు ఓవర్ టైం ఇచ్చేసి కొట్టిపిస్తాను అన్నట్టు. ఇలాగా ఇక్కడ వ్యవసాయానికి కొడతలేదు ఫ్రెండ్స్. ఇది మొత్తం మలేషియా ఫామ్ ఆయిల్ వస్తే ఆటోమేటిక్గా వ్యవసాయం నేర్చుకోవచ్చు. ఇగో మొత్తం వ్యవసాయం లెక్కనే కదా ఇది, ఫార్మింగ్ అలాగన్నట్టు. మన రైతులు చేస్తారు కదా అట్లా. ఇవన్నీ కొబ్బరికాయలు అంటే కంపెనీ వాళ్ళు అమ్ముకుంటారు అన్నట్టు, వేరే వాళ్ళు. ఎప్పుడైనా మనకు అవసరం ఉన్నప్పుడు తాగొచ్చు, ఏం కాదు. ఇక చూడండి ఎంత ఉంది చెట్టు, దాని కాయలు చూడండి ఒకసారి. తాగేటోళ్ళు తాగొచ్చు, ఏం చేసుకునేటోళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే బయట మనకు అమ్మరాదన్నట్టు. అక్కడ గేట్ కాడ పట్టేస్తారు బయట మన వాళ్ళు ఎవరైనా తీసుకుపోతే. చూడండి అన్ని కాయలే, ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు, ఏం చేయచ్చు, ముసుగులేదు. బట్ కంపెనీ వరకే. కంపెనీ నుంచి బయటికి పోతే అది నేరము. నేరం అంటే ఇక ఎట్లుంటుంది ఫ్రెండ్స్, కంపెనీ సామాన్లు మొత్తం బయట అమ్మితే అట్లుంటుంది అన్నట్టు. ఇంకోటి ఇక్కడ వర్క్ చేయడం అనేది కొంచెం బెనిఫిటే ఫ్రెండ్స్. ఎందుకంటే కొంత హార్డ్ వర్క్ ఉంటుంది కానీ, కాకపోతే డబ్బులు బాగానే ఉంటాయి, ప్లస్ బాడీ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది మంచిగా అలాగన్నట్టు. మళ్ళా ఫుడ్ మనదే కదా ప్రిపరేషన్ మొత్తం. ఎప్పుడైనా ఏదైనా వండుకోవచ్చు, ఏదైనా తినచ్చు అలాగన్నట్టు. ఆ మెడిసిన్ బాగా ఇది ఫ్రెండ్స్. చూడండి కొత్తగా వస్తుంది కాబట్టి దీనికి తురంత ఒక 5 days అంతే. మళ్ళీ 5 days తర్వాత చూపిస్తాను నేను ఇంకో వీడియోలో ఎట్లయితే చూడండి ఒకసారి. ఇట్లా ఉంది కాబట్టి మొత్తం కర్రీ చేసి పడేస్తుంది. దీనికి మొత్తం గ్రౌండ్ లెక్క చేసి పడేస్తుంది అట్లా. వాళ్ళే వచ్చి వాళ్ళే చేసుకొని వాళ్ళే పైకెక్కి నింపుకొని కొట్టేస్తారు అన్నట్టు. ఒక టీం ఒక ఎంత 8 మంది చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు 1 2 ఒక 3 లోపల ఉన్నారు, ఇంకో ఆయన ఇతను ఉన్నాడు ఇక్కడ. అట్లా ఒక 5-10 నిమిషాలు ఆగి వాటర్ తాగి తర్వాత పంపులు లేపుతారు అన్నట్టు నింపుకొని. అలా ఫ్రెండ్స్ చూడండి. ఈయనకి సవలతులు, చేతిలో గ్లౌజులు, షూస్. మళ్ళీ అది మెడిసిన్ మీద పడకుండా, అది బాజ్ అంటారు దీన్ని, అంటే మెడిసిన్ బాడీ మీద పడకుండా అన్నట్టు. మళ్ళీ మార్క్స్ చూడండి. ఇది కంపెనీ వాళ్ళు ఇస్తారు అన్నట్టు. ఎవ్రీ 2 monthsకి అట్లా.
అలా ఫ్రెండ్స్ టోపీ చూడండి ఇంకటి టోపీ ఏంటంటే ఎండకు మనకు ఇది ఉన్నదని వేసుకుంటారు అన్నట్టు. అలా ఫ్రెండ్స్ हाय बोल दे. हाय फ्रेंड्स, कैसा लग रहा है काम तेरे को? अच्छा लग रहा है बोल. अच्छा लग रहा है लेकिन थोड़ा ज़्यादा मेहनत है. मेहनत तो करना ही पड़ेगा पैसा के लिए. काम पकाने काम में बहुत मेहनत है लेकिन पैसा भी बहुत है. मास्टर्स में पैसा आएगा ना बहुत अच्छा लगेगा. सॉलिड पैसा देगा. पैसा ज़्यादा है. उधर उधर काम करेगा ना 2 महीना 3 महीना काम करेगा पैसा नहीं मिलेगा. लेकिन फार्म बगान में काम में पैसा तुरंत मिलेगा. हाँ 7 तारीख मेहनत ज़्यादा है लेकिन पैसा तुरंत मिलेगा. ये मार्च से बॉडी अच्छा रहेगा. नारियल पाकिट है एनर्जी ज़्यादा आता है. అలాగ అన్నట్టు ఇప్పుడు 3 hours చుట్టి సారీ 3 hours ఓటీ అన్నట్టు 3 to 6 వరకు అప్పటి వరకు చేసి పోయి అదే వాళ్ళ బట్టలు ఉంటాయి అవి కడుక్కొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిని మళ్ళీ రేపు పొద్దున 6కి మళ్ళీ డ్యూటీకి రావాలి అన్నట్టు. అలా ఫ్రెండ్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అడగండి. ఏదైనా ఫామ్ ఆయిల్ గురించి కానీ కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను.